చిత్తములో, దేవుని ప్రణాళికలో, దేవుని దృష్టిలో నువ్వు ఎప్పుడైతే లేవో, ఎప్పుడైతే తప్పిపోతావో, అపవాది ఏం చేస్తుంది? నీకు యాల హతలి మీ అమ్మస్సం, నీకు ఏదో ఒక భారమును, దుఃఖమును తీసుకురావడం ట్రై చేస్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది చూద్దాం, చదవమ్మా. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడు కొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. ఘనత నిమిత్తమైన పాత్రయై ఉన్నాము అంటే దేవుడిని ఎలా చూస్ చేస్తున్నాడు? గాడ్ హస్ చూసన్ వెసిల్స్ లాగా చూస్ చేసుకుంటాడు. ఘనత నిమిత్తమైన పాత్ర అంటే దేవుడి చేతిలో జిగట మట్టిగా ఉండి నీ జీవితాన్ని దేవుడు ఎలా చేస్తున్నాడు? ఘనత నిమిత్తమైన పాత్రగా, అంటే అందరూ చూసి ఆనందపడేలాగా, అందరూ చూసి ఘనత పొందేలాగా, ప్రతి ఒక్కరు చూసి దాన్ని సంతోషించేలాగా. కానీ అపవాది ఏం చేస్తుంది? నీ స్థితిని, నీకు చేత కాదు, నువ్వు ఇలాగా ఉంటావు, నువ్వు చేయలేవు, నువ్వు ముందుకు సాగవు అని ఏ రీతిగా అయితే నేను అలా అడ్డుపెట్టాలని చూస్తున్నదో, కానీ దేవుడు మాత్రం నేను ఎలా ఏ పాత్రగా చేస్తున్నాడు? ఘనత నిమిత్తమైన పాత్రగా. అంటే యు ఆర్ ద హానరబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టికి నువ్వు ఎలా ఉన్నావు అంటే ఘనత వహించిన వాడిగా ఉన్నావు, ఘనత నిమిత్తమైన పాత్రగా ఉన్నాము అంట. ఆ దేవుడు మన పక్షాన ఉండడానికి సిద్ధమైన. దేవుని తలంపులు నీ పట్ల ఎలా ఉన్నాయి? ఎంతో గొప్పగా ఉన్నాయని. దేవుడిని నీ పట్ల ఉద్దేశములు ఎలా ఉన్నాయి? ప్రియమైన